పిచ్చిలెత్తాను కదా సుక్క దిగిందంటే ఇదే గుర్తొస్తుంది తలనొస్తుంది ఏం చేయాలా ఏటైతే ఫోన్ చేసి మాట్లాడతా ఈయనమ్మ కడిగెత్తాంది హలో ఫోన్ ఎందుకు కడిగెత్తానవే ఎందుకు చేస్తారు మాటలా నీకు చేస్తాడా ఏంది నువ్వు బ్రేకప్ చెప్పినావా నువ్వు చెప్తే నేను లోయలే నేను చెప్పే వరకు నాతో ఉండాలి నువ్వు వాడిని ఎట్లా పెళ్లి చేసుకుంటావు నువ్వు నాకు దూరమైన కానీ నేను మందుకు దగ్గర అయినా నీకేమి తెలుస్తుంది సుక్క దిగిందంటే చాలు నువ్వే గుర్తొస్తాను తాగి సచ్చతడు ఉన్నా నువ్వు నాకు అవన్నీ నాకు తెలియదు నువ్వు నాకు గవర్న ఏం చెప్పకు నీ అత్తానా నీ కాడికి నువ్వు అంతా ఎట్లుంటానో నా అర్థం కట్టినావు నువ్వు నీ అత్తానా నాకు తెలియదు ఈ మెంటల్ వాడుకో చెప్తే ఇంటలేడా నన్ను విడిచిపెడతలేడా నా మోడే చేయాలైంది వీడేం వస్తానబట్టే ఎట్లనో ఏమో ఏమైతుందో ఏమో బంగారం లేదు ఏం లేదు అసలు ఎందుకు వచ్చినావు నువ్వు నన్ను మర్చిపోమని చెప్పినా కదా ఆయన నా ఎంబడి వాడు తిరుగుతాను ఏంది మర్చిపోవాలనా తాగినాక ఇల్లునైనా మర్చిపోతావు కావచ్చు కానీ నిన్ను మాత్రం మర్చిపోనే అట్లాంటిదే నా ప్రేమ ఈగ సినిమాలో ఈగ ఎంబడి పడ్డట్టు నువ్వు నా ఎంబడి పడతానవేంద్రా ప్రేమించిన వాళ్ళందరూ మర్చిపోతలేరా అట్లా నువ్వు మర్చిపో ఏంది మర్చిపోవాలనా అందరి లెక్క మర్చిపోయేదందుకు నా ప్రేమ నీళ్ళలో బారబోసిన ఉప్పు లెక్క కరిగిపోయేది కాదే గంజాయి లెక్క మత్తెక్కిచ్చేది మన మధ్య ఎంత దూరం పెరిగితే నా గుండెలు అంత బాధ పెరుగుతుంది నా మనసులో అంత ప్రేమ పెరుగుతుంది నీ మీద ఎక్కించుకో గంజాయి తాగి క్యాన్సర్ వచ్చి చచ్చినట్టు నా ప్రేమ ఎక్కించుకొని నువ్వు కూడా చస్తావు చచ్చిపోయి దయ్యమై నీ చుట్టంగానే తిరుగుతా నీ మొగని బాడీలో దొరికి నీతో సంసారం చేసి ఒక పోరన్ని కూడా గంట అబ్బో పెళ్ళైన కాడి నుంచి వాడే గంటలేడు నువ్వేం గంటవి నీకు ఇంకా పిల్లలు లేరా అవ్వా మరి కానీ అప్పగానే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు చెప్పు నన్ను చేసుకున్నావు అయిపోగా సంవత్సరానికి 12 మందిని దింపుతు నువ్వు పూర్వాలు పుట్టేదే సంవత్సరానికి ఒకరు నువ్వు 12 మందిని ఎట్లా దింపుతావురా ఆయన నా మోడా చేయాలని నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఏంది పోవాలనా పోయేదందుకు రాలేదే నీతోనే ఉండిపోయేదందుకు వచ్చిన నీ మొగుతో నువ్వు హ్యాపీగా ఉండలేవని నాకు అర్థమవుతుంది నేను ఎంత బాధపడతాను నువ్వు కూడా అంతే బాధపడతాను అని నాకు తెలుస్తుంది అందుకే నువ్వు ఇక్కడ ఉండకు నాతో నచ్చేసి తప్పదు నేను హ్యాపీగానే ఉంటాను కానీ ఇక్కడ నుంచి పోముందు నీ నోరబద్దం అన్నా కానీ నీ కళ్ళ బద్దం ఆడతలేవే నీ మనసులో బాధ నీ కళ్ళల్లో కనబడుతుంది నువ్వు నా అర్థం వచ్చే నేను తీసుకోపోతా నేను నీకంత డౌట్ ఉంటే ఒక 2 రోజులు మా ఇంట్లో ఉండు నా మోడెంత మంచిడో నీకే అర్థమవుతుంది అప్పుడు సరే ఉంటా అంటే అది అగో ఎవడంటే పాన వెళ్ళండి వెళ్తాడండి నోరంతా ఓహో మీ తమ్ముడా మీ అన్నయ్యనా ఆహా మీ అక్క కొడుకు ఇట్లా ఏంది ఎవరా ఎవరి గుట్ల పోయి చూస్తానేంద్రా అది కాదండి పెళ్లికి ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే అని చెప్పిన కదా అది ఇదే పెళ్లి ముందు ఓకేనే మరి ఇప్పుడు ఎందుకు వచ్చిన వీటి అసలు నువ్వు పిల్లలు గంటలేవాడు కదా అందుకే వచ్చిన అవ్వా పేపర్లు వేసో లేకపోతే ఊర్లో సాటింపేసో ఊరంతా చెప్పపోయినా వేరే పిల్లలు లేరని నీ అక్క ఇప్పుడు నేను చెప్పకపోతే డాడీ అనుకుంటా ఒకళ్ళు ఉరికెత్తారు ఇక ఒక 4 రోజులు ఆగరాదే నీ కడుపులో కాయనో పండునో కాయ ఇస్తా ఊరినట్టు ఊరిండే ఏదో 4 రోజులు ఆగు నేనేందో చూపిస్తా అబ్బో ఇన్ని రోజుల నుంచి కాయ ఇచ్చిండు ఇక కొత్త కాయ ఇస్తాడట దేనికైనా సమయం రావాలే జింక కోసం కాపు కాసిన సింహం లెక్క ఆగుతానే టైం వచ్చినప్పుడు నేనేందో చూపిస్తా అసలు వీడు ఎందుకు వచ్చినా నాకు ఇప్పుడు చెప్పు అది నువ్వు పక్కకు రా నేను చెప్తారా వాడు నన్ను మర్చిపోతలేడు నువ్వు నన్ను ఎంత మంచిగా చూసుకుంటానో వానికి తెలియాలని 2 రోజులు ఉండు అంటాను మన ఇంటికాడ వాడు మర్చిపోకపోతే నువ్వు మర్చిపోయినావు కదనే అయినా వాడిని ఇంటికి తెచ్చుకొని ఉంటే చుట్టుపక్కల నలుగురు ఏమనుకుంటారా మన గురించి ఏమైనా బుద్ధున్నా నీకు వాడు నేను లేకపోతే చచ్చిపోతా అంటాడు వాడిని 2 రోజులు ఇక్కడ ఉంటే మీరు నన్ను ఎంత మంచిగా చూసుకుంటాడో వానికి అర్థమవుతుంది అప్పుడు వాడు మారుతారు అట్లుండడానికి ఊళ్ళో ఎవరు ఒప్పుకోరే
కానీ నీ బాధను చూడలేక నీకోసం ఒప్పుకుంటానా. 2 అంటే 2 రోజులు ఉండాలి వాడు ఇక్కడ. సరే అండి. సరిపోదా? సరేనే, నేను బయట పోయి మళ్ళీ వస్తా. ఒప్పుకున్నాడు. చెప్పిలే ఏదో ఒకటి. ఒక్క పాము పడి ఉన్నట్టే ఉన్నది కానీ నీ జడ ఏమో గాని నీ మొగుడిని ఎట్లా ఒప్పించినవే? నువ్వు అంత పిచ్చి కథలు పడక గానీ మేము ఎంత మంచిగా ఉంటానో నీకు తెలియటానికి నిన్ను ఇక్కడ ఉండు అన్నా. నువ్వు ఒక దోస్తు లెక్క ఉండాలి నా కాడ. ఇప్పుడు నేను అన్నా నానే నా ఫ్రెండ్ లెక్కనే చెప్తాను నీకు స్టోరీలన్నీ. ఇప్పుడు మనం లవ్ చేసుకున్నప్పుడు పార్కులలో ఎంత మంచిగా ఐస్ క్రీమ్ తిన్నా గుర్తున్నావా నీకు? నీకు బిర్యానీ అంటే ఎంత ఇష్టం అని చెప్పు. ఆ బిర్యానీ దాంట్లో పోయి మంచిగా తినలే ఆ రోజు. వాడికి పొద్దున చాకలేదురా, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడే పెడతాడు మోగు. బంగారం మనం ఫస్ట్ ఎప్పుడు కిస్ పెట్టుకున్నాం గుర్తున్నా? నాకు గుర్తులేదు. గుర్తులేదానే? నిజంగా నాకు గుర్తులేదు. December 1st ఎయిడ్స్ డే ఆ రోజు. అయినా అవన్నీ ఎందుకు? సపలేక జడయి. గీడేం చేస్తాడా? అప్పంచెలు ఉంటాడా? సరే ఎత్తా తిరుగు. జీవితం ఎవరు నత్తే చూస్తే పట్టు జడెత్తానే నేను నీకు. అరే పక్క జడయి నువ్వు ఫస్ట్. బాడారా వాడు నా భార్య వల్ల మాజీ లవరట్రా. వాడు చచ్చిపోతా అని పోతా అంటే నా పిల్లమే నువ్వు సాగు నిన్ను మారుతా అని తీసుకొచ్చి ఇట్లా పెట్టింది. వాడి మన ఇంటికి నంచుకునే తెచ్చుకుంటారా? నువ్వైనా ఉంచుకుని తెచ్చుకున్నావు. వాడు ఏమైనా పర్మనెంట్ ఉంటారా? 2 రోజులు అయితే వీక్తారా. మళ్ళీ నేను నా పిల్లల దగ్గర ఉండేది. ఎక్కడన్నా మొగనికి 2 పిల్లలు కానీ ఇక్కడేందిరా ఒక పిల్లాడికి 2 మొగలు ఉన్నారు. ఎక్కడైతే ఏందిరా? గవర్నమెంట్ చెప్పింది కాదురా, ఒక్కరి ముద్దు 2. హెచ్చి అది కాదురా. వాడు 2 రోజులు అయితే పోతారా. వాడు చస్తా అంటే త్యాగ గుణంతో వాడిని ఇంట్లో నుంచి వాడిని మారుతారా. మీకేమరికరా నా గురించి? వచ్చినప్పుడు ఒక వేసిన వాడు పోయినప్పుడు సంగయ్య పోయి నేర్చుకొని పోకుండా చూసుకో. అరే అవునరా, అట్లా కాకుండా చూసుకో. హ్యాక్ అట్లా ఎందుకు అవుతుందిరా? మీరు భలే ఉన్నారు. పెళ్ళైకి 2 ఏళ్ళు అవుతుంది. నేను ఇటొక సంఘకు అటొక సంఘకు ఇప్పటివరకు ఎవరు ఎక్కించుకోలే. 2 రోజులకి ఎక్కించుకుంటారా? మీరంతా దేడిది మిగాలు ఉన్నారు. ఏ పుట్ట ఏ పాము ఉన్నా ఏమని తెలుసురా? ఆ పాము కాదే కానీ మరి కాటేసే వరకు నేనుకుంటాను రా. మన కొరలు కడేసి పడేస్తారా? ఇదంతా కాదు. నా పిల్లల్ని నేను ఎట్లా సెట్ చేసుకున్నా నాకు తెలుసు కానీ మీరు వీకు రీనండి. నడు పీకు 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 నడు. ఏం చెప్తాను నువ్వు? తిరుగు. కానీ ఇంకా మంచిగా పెట్టు ముద్దు. నీ అక్క ఎందుకు వచ్చినారా నువ్వు? అరే ఏం చెప్తాను అసలు నువ్వు? మేమిద్దరం మంచిగుంటా చూడడానికి వచ్చినావా? లేకపోతే మీరిద్దరు మంచిగుంటా నేను చూడాలని చూస్తానావా? నీ అబ్బా లే, నా పిల్లం మీద చేస్తాను. ఒకప్పుడు నా లవర్, ఇప్పుడు నీ పిల్లం కాదా? ఇప్పుడు నీ పిల్లం ఒకప్పుడు నా లవర్ కాదా? నువ్వు గిదినికే ఓర్చుకుంటావు. 2 రోజులైనా ఉన్నది ఓర్చుకోరాదు. నువ్వు 2 రోజులు మారడానికి వచ్చినట్లేదురా. నన్నే మార్చి పర్మనెంట్ ఉండవని వచ్చినట్టు అనిపిస్తా ఉంది నాకైతే. అయ్యా ఉంటేమైతుంది? ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కడిని ఉంటేనే నీకు అవుతుందా? ఏదో చిన్న మూలకు సంధించినా కానీ ఉంటా కదా నేను. ఉంటావురా ఉంటావు. ఎందుకు ఉండవు? ఇటెట్ రమ్మంటే ఇల్లంతా నాదనే రకం ఉన్నావురా నువ్వు. ఉండకపోతే ఏం చేస్తావు ఇక? అహో నేను చెప్పిన కదా 2 రోజుల తర్వాత పోతాడని. ఇంత జల్ని ఎందుకు తొందర పడతాను? సరిపోయింది. తొందర పడకపోతే ఏం చేస్తాడే? వాడు ఏసే కథలు ఎట్లున్నాయి? వాడు మారుతా వచ్చినోడు ముద్దులు పెడతాడా? నీకు నాకు అర్థమైతలేదు. హలో బ్రదర్, నీ ముద్దులో పెట్టినా హద్దులు దాటలే. అసొంటి క్యారెక్టర్ నాది. ముద్దులు పెడతానే ముచ్చట పెడతాను నీతోని. అదే హద్దులు దాటేది ఉంటేనా నీ గువ్వ వల కొడుతున్నా ఎప్పుడో. నా గువ్వేమన్నా తారాజువనారా ప్రతోడు వచ్చి కొట్టడానికి? అరే నువ్వు మారవద్దు ఏవద్దు. సప్పుడైనా నా ఇంటి నుండి వీకురా. ఊళ్ళందరూ కూడా తప్పుగా అనుకుంటారు. ఏమనుకున్నా నా దోస్తులు కూడా ఇప్పటిదాకా నిన్ను చూసిళ్ళు. నువ్వు ఏ కథలు పడుతున్నావు వాళ్ళు చూసిర్రు. ఊరంతా తెలుస్తుంది. ఈ నుంచి వీకు నువ్వు అంతే. నేను నా రాదని ఇచ్చిపెట్టాను. నాకు బయట ఎవరు దొరుకుతలేరు. నేను ఈమెనే పెళ్లి చేసుకుంటా. నువ్వేమన్నా చేసుకో.
ఏంటిరా నువ్వు చేసుకునేది? ఆల్రెడీ నేను పెళ్లి చేసుకున్నదా, నువ్వు ఎట్లా చేసుకుంటావురా? అడవి ఆకులు తక్కువనా, లోకల్లో పోరీలు తక్కువనా? ఎవరో ఒకరు దొరుకుతారు, సప్పుడే నుంచి వీకు, లేకపోతే గొడ్డలతో నరుకుతా. చూసినావానే వాడు సత్తలాంటివి కదా, వాడు ఇప్పుడు మనల్ని చంపేటట్టున్నాడు. నీకు చెప్పినా కదా నా భర్తే నాకు అన్న అని. నువ్వు పిచ్చి పిచ్చి కథలు వాడకు. నువ్వు ఇక్కడి నుంచి నాడు. ఏడికే పోయేది? నేను నిన్న పెళ్లి చేసుకుంటాను, ఏడుకోను. ఏందిరా చేసుకునేది? రేయ్, పిచ్చి పిచ్చి కథలు పడకుండా సప్పుడే నుంచి వీకు, లేకపోయిందనుకో ఈ నెల లాస్ట్ అయితే నీకు. నేనేం పాపం చేసినా నాకు పెళ్లి అయితే లేదు. నేను చేసుకుంటా, నాకు ఆడిపోరాలు దొరుకుతలేరు ఇప్పుడు. నువ్వు పాపం చేసినావు కాబట్టి ఇంకా నీకు పెళ్లి అయితే లేదురా. నువ్వు చేసినటువంటి పెద్ద తప్పేంటో తెలుసా? 90ల పుట్టుడే నువ్వు చేసుకున్న పెద్ద శాపం రా నీ జీవితానికి. అందుకేరా నీకు పెళ్లి అయితే లేదు. ఏంది 90ల పుట్టుడు? నేను చేసిన తప్ప? అంత పెద్ద శాపం అది? నువ్వు అనేది నాకేం అర్థమైతే లేదు. అవునరా, 90ల పుట్టినటువంటి పుట్టికే అతిపెద్ద శాపం రా. అప్పుడు పుట్టినటువంటి ఆడపిల్లల్ని పురిటిలో బిడ్డల్ని పురిటిలో చంపిల్లు, పుట్టిన ఆడబిడ్డల్ని పుట్టినాక చంపిల్లు. అందుకేరా 100 మంది అబ్బాయిలుంటే 60 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారా. అప్పుడు చేసినటువంటి తప్పులే ఇప్పుడు మనకు శాపంగా తగిలాయిరా. నీలాంటి వాళ్ళకు అమ్మాయిలు దొరకకుండా ఇప్పుడు ఆగమైతాలరా వాళ్ళు. అవునరా, ఇప్పుడు బాధపడే ఏం లాభం రా? అప్పుడు మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న చేసినటువంటి తప్పుకేరా ఆ జనరేషన్ లో అప్పుడు పుట్టినటువంటి ఆడపిల్లల్ని అతి దారుణంగా చంపడం వల్లనేరా ఇప్పుడు ఆడపిల్లలు లేకుండా పోయింది. ఆడదంటే పిల్లల్ని కానీ మిషన్ కాదురా, ప్రపంచాన్ని నడిపించే ఎమోషన్ అని తెలిసినప్పుడేరా ఆడోళ్ళకు విలువ ఉంటుంది, మన బతుకు అనేది ముందుకు నడుస్తూ ఉంటుందిరా. ఇప్పటికైనా ఆడవారిని ఈ భూమి మీదకి రాణిస్తే ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా అందంగా ఉంటుందిరా. పుట్టిన ప్రతి బిడ్డకు మొదటి గురువు ఎవరో తెలుసా? ఆడదేరా. ఆ తల్లి నేర్పిస్తుంది కాబట్టి మనం ఈ ప్రపంచాన్ని వెలుగుగా చూస్తున్నాం. నువ్వు చెప్పేది కరెక్టే అన్నా, కానీ దానికి నేనేం తప్పు చేసిన? వాళ్ళు తప్పు చేస్తే నాకెందుకు ఈ శిక్ష? ఏంది నువ్వు చేసేది తప్పు కదా? మన పెద్దవాళ్ళు పురుట్లోనే ఆడపిల్లల్ని చంపి తప్పు చేసినప్పుడు నువ్వు పక్కవాడి పిల్లాన్ని కోరుకోవడం అది నీ తప్పు కాదా? నేను చేసిన తప్పేందో నా కళ్ళకు కట్టినట్టు చూపెట్టిల్లు. ఇక నుంచి నేను ఏ తప్పు చేయను. సారీ అన్న. సారీ రా.